ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి భారీ షాక్ ఇచ్చారని, చిరంజీవి నారా వారి అబ్బాయికి మద్దతు తెలుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి భారీ జలక్కిచ్చారని, నారా వారి అబ్బాయికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలుపుతున్నారు అంటే కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నారా వారి అబ్బాయికి చిరంజీవి గారి మద్దతు తెలపడం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి గారు భారీ జలక్కి ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ప్రతినిధి అని ఫస్ట్ ఒక మూవీ వచ్చింది 2014లో ప్రతినిధి నారా రోహిత్ గారు హీరోగా తెరకెక్కింది. సో దాన్ని కొంచెం డెవలప్ చేసి ఇప్పుడున్న రాజకీయ విధానాలు ఎలా ఉన్నాయి ఈ కోణం తీసుకొని ఇప్పుడు మళ్ళీ మూర్తి గారిని డైరెక్టర్గా పెట్టి TV5 మూర్తి గారిని డైరెక్టర్, ప్రముఖ జర్నలిస్ట్ని ఆయన్ని డైరెక్టర్గా ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు. ఓకే, అంటే నారా రోహిత్ గారు హీరోగా, మూర్తి గారు జర్నలిస్ట్ మూర్తి గారు డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేశారు. ఓకే, ప్రతినిధికి సీక్వెల్గా ప్రతినిధి 2 వస్తుందా? ప్రతినిధి 2 అనే మూవీని స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేశారు. చేసిన దాన్ని టీజర్ ఓపెనింగ్ కోసం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయటం జరిగింది. అది టీజర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ టీజర్ చూసే చాలా బాగా ప్రజల్లోకి కూడా వెళ్తుంది, బాగా చొచ్చుకుపోయింది. అంటే ప్రతినిధి 2 టీజరు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఆ టీజర్లో ఉన్న సబ్జెక్టే కానివ్వండి, కొన్ని 2-3 డైలాగ్స్ ఉన్నా కూడా అది ప్రజల్లో కూడా బాగా చొచ్చుకుపోయింది. ఏంటంటే ఓటు వేయండి, ఓటు వేయలేని వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోండి, అది కూడా చేయలేని వాళ్ళు చచ్చిపోండి అని అన్నారు. అని అంటే ఏంటంటే సరైన పార్టీని, అంటే దేశం, అంటే వాళ్ళ ఉద్దేశం వేరు. అంటే మీరు కొంచెం అదేదో అన్నాడు లాస్ట్ మాట హార్ష్గానే అనుకుంటారు, కానీ చాలామంది అంటే ఇన్ జనరల్గా నేను చెప్పే ఒకటే విషయం ఏంటంటే కొంతమంది ఓటు వేయటానికి కూడా రారు. సో ఈ ఓటు యువత కూడా కొంతమంది ఉన్నారు. ఇలా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడే వారికి ఓటు వేయండి, లేదా దేశం విడిచి పారిపోండి, అది కాకపోతే చచ్చిపోండి, మీ వల్ల ఉపయోగం లేదు అన్నట్లుగా ఒక డైలాగ్ ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే ఏపీలో రాష్ట్రం ఎంత దిగజారిపోయింది అంటే, ముందు ఒక రూట్ వరకు కొంచెం వరకు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర 33,000 ఎకరాలే కానివ్వండి, కియా లాంటి కంపెనీలే కానివ్వండి, పోలవరం కొంచెం కంప్లీట్ చేయటమే కానివ్వండి, కొన్ని కంపెనీస్ రావడానికి కొన్ని మద్దతు తెలిపటం కానివ్వండి, ఇవన్నీ ఒక స్ట్రక్చర్ అంటూ రెడీ చేసుకుంటూ వచ్చిన తర్వాత, కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత ఎలక్షన్స్ రావటం కానివ్వండి, దానిలో ఒక ఛాన్స్ అని ప్రజలు నమ్మి మోసపోయి ఓటు వేయటం జగన్మోహన్ రెడ్డికి. అలా ఓటు వేసిన సందర్భంగా ఈ 5 ఏళ్లలో ఏ రకంగా అంటే మద్యమే కానివ్వండి, డ్రగ్సే కానివ్వండి, గంజాయే కానివ్వండి, మిస్సింగ్ కేసులే కానివ్వండి, ఒకటనే కాదు పలు రకాలుగా ఏపీ రాష్ట్రంలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని కొంచెం బేస్ చేసుకొని ఒక పొలిటికల్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది, ఒక డెవలపింగ్కి నాన్ డెవలపింగ్కి డిఫరెన్స్ ఏంటి, డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఒక అంశాన్ని తీసుకొని ప్రతినిధి 2 అనే మూవీ చేయటం కూడా జరిగింది. సో దానిలో కూడా కొంతమందికి అనిపించవచ్చు, ఎందుకు అంత హార్ష్గా చచ్చిపోండి అని చెప్పారు అని. అంటే నిజమే, దేశానికి ఉపయోగపడిన వాళ్ళం ఎందుకు అట్లీస్ట్ ఏమీ చేయకపోయినా కూడా వచ్చి ఓటంటూ వేయాల్సిన బాధ్యత అయితే ప్రతి పౌరుడికి ఉంటుంది. కొంతమంది ఓటు కూడా వేయరు. సో ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఓటు కూడా ఎవరికి వేయాలి, రాష్ట్రాన్ని ఎవరైతే డెవలప్ దిశగా తీసుకెళ్తున్నారో అనే కొంచెం ఆలోచించి ఆ వ్యక్తికి ఓటు వేసి, మనం నువ్వేమీ చేయకుండా ఉన్నా కూడా అది నీ ఓటు ఎవరో ఒకళ్ళు దొంగోటు వేస్తున్నారు. సో ఆ అవకాశం ఇవ్వకుండా ఎవరు ఓటు వాళ్ళు వేసి మనం దేశానికే కానివ్వండి, రాష్ట్రానికే కానివ్వండి, మనవంతు బాధ్యత మనం నెరవేర్చుతాం అనే ఒక చిత్తశుద్ధితో ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని, ఆ డైలాగ్ అర్థం కూడా అంతే. సో మన ఓటు పనికొచ్చే విధంగా యూజ్ చేద్దాం,
రాష్ట్రానికే కానీ దేశానికే కానీ పనికి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన తీసుకున్న అంశం అది. సో అది ఖచ్చితంగా చాలా మంచి దానిలో మీనింగ్ ఉంది. చక్కగా ప్రజలు అందరూ కూడా దాని గురించి చాలా ఆలోచిస్తారని కూడా అనుకుంటున్నా. ఆ టీజర్లో మనం చూసిన ఆ డైలాగుని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆలోచించాల్సిన విషయమే. అంత కన్వీనియంట్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎన్నికలకు ముందే ఈ టీజర్ని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ పాలనని టార్గెట్ చేస్తూనే ఈ చిత్రం మొత్తం సాగిందా అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే చాలా మూవీస్ వచ్చాయి. ఆర్జీవీకి చేశాడు, ఇప్పుడు వివేకం వచ్చింది. సో ఇంకా తర్వాత ఎన్ని మూవీస్ వస్తాయో తెలీదు. సో రాజకీయాన్ని బేస్ చేసే దానికన్నా కూడా ఒక అర్థవంతమైన మూవీ. సో ప్రజలకు ఏం కావాలి ఈ టైంలో, ఒకవేళ వాళ్ళు ఆలోచించగలుగుతారా, దీన్ని చూసి మనకి ఏది కావాలనేది వాళ్ళకి ఒకటి మెసేజ్ ఇద్దాము అనే ఒక ఉంచుకుంటే ఒక లీటర్ మీద ఎగ్జాంపుల్ ₹107.50 ఉంటే మిగతా 50 పైసలు తిరిగి ఇవ్వరు అనేటువంటి ఇటువంటి సున్నితమైన అంశాలను కూడా చాలా క్లుప్తంగా తెరకెక్కించారు ప్రతినిధి సినిమాలో. ఈ ప్రతినిధి 2లో కూడా అటువంటి అంశాలు ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అందరూ ఓటు వినియోగించుకోవాలి, సమర్థవంతమైన పాలన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనం ఓటు వేయాలి, రాష్ట్రం డెవలప్ దిశగా తీసుకెళ్లే వాళ్ళకి ఓటు వేయాలి అనే మెసేజ్ స్పష్టంగా మనకు టీజర్లో కనపడుతుంది. సో ఓటు వేయని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి కూడా ఒక మీనింగ్ చెప్పారు. కాకపోతే అందరూ ఓటు వినియోగించుకోవాలనేదే మనకు ఆ టీజర్లో బాగా కనపడుతుంది. సమర్థవంతులైన వాళ్ళకి ఓటు వేయండి అనేది కూడా ఖచ్చితంగా దానిలో మెసేజ్ కనపడుతుంది. చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ గారు మళ్ళీ నటిస్తున్నట్టున్నారు ఈ చిత్రంలో. కొంచెం సబ్జెక్ట్స్ దొరకటం కానివ్వండి, ఏది ఏమైనా కూడా కొంచెం మంచి సబ్జెక్టుతో తెర మీదకి రావాలనేది ఏ హీరోకైనా ఉంటుంది. సబ్జెక్టులు కూడా దొరకటం కష్టంగానే ఉంటుంది. రొటీన్ సినిమాలు చేయటం కన్నా భిన్నమైన సినిమాలు ఎంచుకున్నప్పుడు కొంచెం దాని మీద వర్కౌట్ చేయటం కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఆ డైరెక్టర్ గారు కూడా ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయనకు కూడా సమాజం మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం ఇప్పుడు ఉన్న పొలిటికల్ దీనికి ఇంకా ఫ్యూచర్కి ఎలా పనికొస్తుంది, సో ఫ్యూచర్లో యువతకే కానివ్వండి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం అనే దృష్టిలోనే తీసుకెళ్ళి ఉంటారని. మూర్తి గారు ఆల్రెడీ సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి అసలు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు గతంలో ఆయన చేశారు కాబట్టి ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతినిధి 2లో కూడా అంటే సొసైటీలో ఉన్నటువంటి లోపాల గురించి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి, వీటి గురించి బయటపెట్టే అవకాశం ఉందంటారా? అయితే ఖచ్చితంగా ఆయనకున్న అవగాహనతో ఏదైనా కూడా అంటే ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పుడే కానీ ఆయన చిన్నప్పటి నుంచి చూసిన వ్యవస్థలో చూసిన మార్పులే కానివ్వండి, ఆయనకి సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకున్న ఎక్స్పీరియన్సే కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజకీయంగా ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది, ప్రభుత్వంలో ఎలాంటి మిస్టేక్సే కానివ్వండి, దాని మూలన జరిగిన నష్టమే కానివ్వండి, దాని మూలన మన ఏపీ గ్రోత్ కూడా ఆగిపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని దాని మీద అంశాలతోనే ప్రతినిధి 2 చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే దీని మూలన ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అనేది అయితే, ఎందుకంటే ఆయనకు అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి మూర్తి గారు మంచి సబ్జెక్టే ఎన్నుకొని చేసి ఉంటారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.